నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని మనం ఎలా చూడాలి అంటారు? ఒక హత్యగా చూడాలి అంటారా, లేదంటే ఒక యాక్సిడెంట్గా చూడాలి అంటారా? ఫస్ట్ ఆయన మరణం సంభవించింది, కానీ వెనకాతలు దానికి మీడియా ట్రయల్స్ అనవసరమైన వీడియోస్ చూపిస్తూ ప్రజల్ని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాస్తవానికి అతను హైదరాబాద్ నుంచి రాజమండ్రి బుల్లెట్ మీద వెళ్ళడం, అతనికి ఒక 4 కార్లు ఉన్నాయి. నిజంగా అతను మందు తాగుతూ రాజమండ్రి వెళ్దాం అనుకుంటే చాలా ఈజీగా అతను ఉన్న కారులో డ్రైవర్ని పెట్టుకుని వెనక సీట్లు మందు తాగి వెళ్తే ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు అడుగుతాడు, అడగరు. ఆ వెసులుబాటు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అక్కడ మందు కొన్నాడు, ఈ పేటీఎంలో డబ్బులు వాడి అది అవసెత్త అంతా మార్ఫింగ్ దరిద్రం. ఓ వీడియో ఫుటేజ్ అతను టోల్గేట్లు దాటుతుంది దగ్గర జీవితాంతం మాకు ఏదైనా కన్నుడు కవచుకోవడంతో పుట్టాడు ఆయన. మాస్కోను హెల్మెట్ తీయడం, మందు కొంటాడు అంటాడు, మందు తాగాడు అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2 వీడియోల్లో ఒక ప్యాంట్కి ఇంకో ప్యాంట్కి పొంతం లేదు. ఇంతకన్నా హైలైట్ ఏంటంటే అసలు వాడు పెట్రోల్ బంక్ కొడితే ఇలా పెట్టి చెప్తుంటాడు రోజు ప్రవచనాలు. మా దగ్గరే కొన్నాడు. కాదు ఇప్పుడు మనకి హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చూస్తుంటాం. ఈ రోజు దాకా మందు తాగిన వాడిని పోలీసు వాళ్ళు, బాబు నువ్వు బాగా మందు తాగినా తొక్కుకొని వచ్చావు ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి కూడా ఇంటికి బాగా వెళ్ళవు అని చెప్పి వాడికి భుజం కొట్టి వాడికి టీయో లేకపోతే మజ్జిగో తాగిపించి కొంచెం వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో, తర్వాత నువ్వు బండి స్టార్ట్ చేసి శవాష్ అని భుజం కొట్టి పంపించినదంతా నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. రెండోది, పోలీసు వాళ్ళకి ఎప్పుడైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అనుమానం వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలువరిస్తారు. అలాంటిది ఏది కాకుండా ఓ టీ తాగించి ప్రోత్సహించి పంపించాడని చెప్తే ఎంతవరకు సమంజసం? పాయింట్ 2 అది దట్ ఈజ్ అనదర్ అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమం. మూడోది, ఇవాళ మనం దండం పెట్టుకోవడానికి తిరుపతి వెళ్తాం. అలాగే ఆయన ఫాస్టర్ గారు మంచి మాటలు చెప్పే మనిషి 10 మందికి. ఆ సామాజిక వర్గంలో కొంతమందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అతను, ఎంత తీసి పడేసినా సరే. కాదు, ఆయన విజయవాడ వెళ్తున్నప్పుడు మనకి కనకదుర్గమ్మ టెంపుల్ ఎలాగ ఉందో అలా ముందు మేరీమాత గుడి ఒకటి ఉంటుంది. అక్కడ ఆగే మేరీమాతకి దండం పెట్టుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు కదా అతను. ఎవడో చెప్తున్నాడు విజయవాడ నుంచి ఎందుకు వెళ్ళాలి, ఖమ్మం నుంచి వెళ్ళొచ్చు కదా, ఇటు నుంచి వెళ్ళొచ్చు. అవన్నీ దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్క్యూజెస్ వై యు ఆర్ టాకింగ్ అన్నసరి. అది తన ఇష్టం, ఎలా వెళ్ళాలి అలా అది తన ఇష్టానికి వ్యతిరేక. ఇప్పుడు ఆయన భార్య గారు ఆవిడ కూడా మాట్లాడుతూ ఒక్క పల్లెత్త మాట మాట్లాడలేదు. ఇవాళ ఆవిడ నేను దాన సంస్కారాలు చేయని, నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా అసలు ఇది హత్య అని ఆవిడేం చెప్పలేదు కదా. కానీ ఎందుకు అనవసరంగా ఒక చనిపోయిన వ్యక్తి గురించి కూడా నెగిటివ్ కాన్సెప్ట్లో ఎందుకు డ్రైవ్ చేస్తూ మాట్లాడతారు? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? ఇది క్రియేటింగ్ రాజకీయాలకి తెరలేపారు అనుకోవచ్చా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి సనాతన ధర్మం, ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ క్రిస్టియన్ కమ్యూనిటీ సంయుక్తంగా ఉంటుంది, మహమ్మద్ ప్రవక్తను పూజించే ముస్లిం సామాజిక వర్గం కన్సాలిడేటెడ్గా ఉంటుంది అంటే నువ్వు కన్సాలిడేట్గా లేవని చెప్పాలి. కన్సాలిడేట్ ఉండకూడదు ఏమన్నా ఉందా? ఇది సెక్యులర్ దేశం. 1974 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సెక్యులర్ దేశంకి ఇచ్చినప్పుడు నన్ను వేరే మతాన్ని గౌరవించమని చెప్పింది, నాకు మత స్వేచ్ఛ ఇచ్చింది నాకు కావాల్సిన మతంలో జాయిన్ అవ్వడానికి. హూ ద హెల్ యు ఆర్ ఆల్? ఇలాంటి ప్రొవకేషన్స్ దేనికి లీడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన మరణం సహజ మరణం కాకపోవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే హత్య గావించవచ్చు. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఎన్నాళ్ళు ఎందుకు పడుతుంది? అనవసరమైన వీడియోలు ఎందుకు బయట పెడుతున్నారు? ఇక్కడ వెళ్ళాడట, ఈడ పడిపోయాడట, దెబ్బ తగిలిందట, హెడ్లైట్ ఇరిగిపోయిందట. ఈ టాగునింతలు మాకేదిగా హెడ్లైట్ ఇరిగిపోయింది, బ్లింకర్ లైట్లతో వచ్చాడు, కారు వెళ్ళిపోయిందట, పడిపోయాడట. ఏ కథలు నమ్మాలా? పోనీ కారు వెళ్ళింది యాక్సిడెంట్, నెక్స్ట్ డే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి ఎందుకు రాలే? అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా అసలు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తోనూ మీడియా ట్రయల్ ఎందుకు చేస్తున్నారు? అంటే ఇంటెన్షన్స్ ఆర్ దేర్. ఎక్కడో తెలియకుండా కొన్ని ఇంటెన్షన్స్ ఉండబట్టి వాటిని మీరు జస్టిఫై చేయడానికి ఒక నెరేటివ్స్. ఇప్పుడు చూడు, కరెక్ట్గా రేపు పొద్దున అది మర్డర్ను పొరపాటున అది జరగకూడదు, ఎందుకంటే ఒక మంచి మనిషి అయినా లేనిది ఆపాదిస్తూ ఆయన్ని ఈరోజు దాకా మీరు డౌన్ సేస్ చేస్తున్న దీంట్లో మీరు ఇప్పటిదాకా చెప్పిన నిజాలకి అబద్ధాలకి తేడా తెలుసుకోకుండా ప్రజలు ఒక కంక్లూజన్ రిమార్క్స్కి వస్తారని మీ ప్రయత్నమా? ప్రిపరేట్ చేస్తారన్నమాట. మందు తాగేసి పడిపోయి చచ్చిపోయాడు అని ఎప్పుడైనా చేస్తే చూడు, మాయలో కొంతసేపు ఉంటున్నట్టు ప్రజల్ని మచ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ నాన్ సెన్స్. హూ ద హెల్? ఎవరిచ్చారు వీళ్ళకి ఇలా డిస్కషన్స్? అసలు ఎందుకు జరుగుతుంది మీడియా ట్రయల్? ఇప్పుడు వాళ్ళు సంఘటితంగా ఉండడం తప్పు అంటే నేను ఒప్పుకోను. మనం ఉదాహరణకి ఇవాళ శనివారం నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, ఇవాళ నాకు తీరికలేదు రేపు వెళ్తాను అనే ఎక్స్క్యూజ్ మనం తీసుకోవచ్చు. కానీ సాధారణంగా సామాజిక వర్గంలో వాళ్ళు సండే చర్చికి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడం సర్వసాధారణం, సమూహాలుగా. అలాగే ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, ఫ్రైడే వాళ్ళకి మంచి రోజు, ఫ్రైడే వెళ్ళి వాళ్ళు చక్కగా సమూహాలతో నమోదు చదువుకుంటారు. అది తప్పని ఎలా చెప్తావు? ఇప్పుడు తిరుపతిలో 1000 మంది కన్సల్టేట్ అవుతారు ఒకే రోజు, రోజుకి 70,000 పైచీలు కొంటారు ఒక రోజు. అలా ఉన్నారని ఏ రోజైనా ఒక ముస్లిం క్రైస్తవ సామాజిక వర్గాలు ఏ రోజైనా మనకు చెప్పారా?
కానీ వీళ్ళు సమూహాలుగా ఉంటారు, వీళ్ళు కన్సాలిడేట్గా ఉంటారు, వీళ్ళు కట్టు ఎక్కువ. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మనం ఎందుకు ఇస్తున్నాం? తప్పేముంది? నేను రాజ్యాంగమే మత స్వేచ్ఛ ఇచ్చింది, రాజ్యాంగమే మతాన్ని గౌరవించమంది. కావాలి అంటే నువ్వు కన్సల్టేట్ గా ఉండు, కాన్స్టెంట్ గా ఉండు, బస్సు నలుగురితో వేసి కలువు, ఒక బస్సు వేసి. ఇప్పుడు క్రైస్తవ మతం ప్రచారాల్లోని బస్సులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బస్సును తీసుకొని వెళ్ళి వాళ్ళని గ్యాదర్ చేసుకొని అక్కడ మతస్థలం దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ ప్రార్థనా స్థలాల్లో కూర్చోబెట్టి మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి కొన్ని మత ప్రచారాల్లో చూస్తూ ఉంటాను ఇలాంటి. లేవమ్మా, అవన్నీ తప్పదు. అదే చెప్తున్నాను. మనకు ఉభయ గోదావరి జిల్లాలో కనుక మీరు ఒకసారి గమనిస్తే కొన్ని వీడియోలు ఉన్నాయి. కొంతమంది మత ప్రచారకులు వీధిలోకి వస్తారు, వస్తే బాబు ఇక్కడ శివాలయం రామాలయం ఉన్నాయా, మీ అందరం ఇక్కడ ఎవరో మారి వాళ్ళేమో మీరు వెళ్ళిపోండి అయ్యా అని ఒక మంచి వాతావరణంలో వాళ్ళని వెనక్కి పంపించింది చెప్పాం. కానీ అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చావని గలాబాలు వేసుకుంది నేను ఎప్పుడు చూడలేదు. అది ద హార్మోనీ ఆఫ్ రెస్పెక్టివ్ ప్లేస్. అన్ని ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం రాముల వారి తలతో ఏడిపడింది రామతీర్థాల్లో. ఎక్కడ భావావేశాలు వచ్చాయి? ఈ లేరే ఇప్పుడు ఈ జుజుబీ కబుర్లు చెప్తున్న వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారు? అరే సడన్గా మీకు దేవుడి మీద ఇవాళ నమ్మకం వచ్చింది, అప్పుడు మీరు అంతా నాస్తికులు కదా. సో అది ఏంటంటే మనకు అనుగుణంగా మనం ఏదైనా మలుచుకుని మాడొచ్చు. ఈ ఫాస్టర్ ప్రవీణ్ గారు మరణాన్ని మనం వినియోగించుకోవచ్చు అన్న కాన్సెప్ట్లో మత కలహాలకి వాటికి సృష్టిస్తే ఈవెన్ సమైక్య రాష్ట్రంలో కూడా మా అయితే 4 చెదురుమదురు ఘటనలు ఓల్డ్ సిటీలో జరిగేవే తప్ప ఎక్కడ ఎంటైర్ స్టేట్లో ఆ హార్మోనిని ఎక్కడ డిస్టర్బ్ కాలే. అసలు ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు అయితే మనకన్నా బ్రహ్మాండం తెలుగు మాడతారు వాళ్ళు. అవును, అసలు సగానికి పైగా పోల్చుకోవడమే కష్టం వాళ్ళు హిందువుల ముస్లింల అన్న టైప్లో. అలా ఇదన్నీ ఏంటంటే రాజకీయాలు. ఈ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఈ దరిద్రం అంతా ఉంటుంది, అంతకని ఇంకేది. మత రాజకీయాలకి ఖచ్చితంగా తెరలేపుతారంటారు. తెరలేపుకొని ఏదో కాలసీమ చేస్తుంటారు. ఏవైతే ఇంప్లిమెంట్ ఎండలో ఒడియాలు ఎడబెట్టడం మనకు తెలుసు, పెద్దవాళ్ళు చెప్పారు. కానీ ఎండలో ఒడియాలు వేయించే కార్యక్రమానికి తెరలేపుతారు. అది జరగదని విషయం వాళ్ళకి తెలియదు. అదే సార్, ఏవైతే వాళ్ళు చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అవి చెయ్యలేము అనుకునేటప్పుడు ఇలాంటి వాటికి కొంచెం ఆద్యం పోసి బాబు అని చెప్పి జనాల మైండ్ సెట్ ని మరలించడం. ఆయా అక్కడ జరిగిందట కదా అని ఠా అని ఊరుకుంటారు మన వాళ్ళు. దీపావళి బాంబు పేలింది ఠా అని, అంతే. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇలా మత సామరస్యాన్ని డిస్టర్బ్ చేసేసే అంత సామర్థ్యం వాడికి లేదు. అది జరగదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కడపలో ఉన్న దర్గాలో హిందువులు ముస్లింలు అతీతంగా వాళ్ళు మతాలకు అతీతంగా వెళ్ళి ప్రార్థిస్తారు. అలాగే నెల్లూరులో రొట్టెల పండుగ కుల మతాలకు అతీతంగా అది సెలబ్రేట్ చేసుకుంటారు. ఏముంది దాంట్లో? ఇవన్నీ ఏంటంటే పైన కాలక్షేపం కార్యక్రమాలకి. తెలుగుదేశం వల్ల ఉనికి కల్పించబడిన బీజేపీ ఉనికిని చాటుకోవడానికి చేసే ఇలాంటి కోతి పనులు అందరికి, అంతకని ఇంకెళ్ళలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.